తులసిరెడ్డి గారు, మీరు ఏపీలో చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ మీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి మీదనే ఎందుకు అటాక్ చేస్తున్న పరిస్థితి? మరి పార్టీ నుంచి మరి అటాక్ చేస్తుందా? లేకపోతే ఆమె వ్యక్తిగతమా అంటే ఏం చెప్తారండి? కానీ ఇక్కడ వాస్తవంగా వచ్చేసి ఆవిడ ప్రతి ప్రెస్ మీటింగ్ లో కూడా ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తా ఉంది. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు చెప్తా ఉంది. ఆవిడ వచ్చేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ వైఫల్యాలు చెప్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు చెప్తా ఉంది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కూడా చెప్తుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమంటే, వైకాపాకు అనుకూలం ఉండే మీడియా వచ్చేసి మా వార్తలే వేరు, శర్మిలమ్మ వార్తలు కానీ, నా వార్తలు కానీ, మా వార్తలే వేరు, సాక్షి కానీ వాళ్ళు వేరు. ఇంకా టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలు ఏం చేస్తాయంటే, ఆ జగన్ విమర్శించిన ఆ కొన పట్టుకుంటారు, దాన్ని హైలైట్ చేస్తారు. అంతకుముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించిన వైఫల్యాల గురించి అది అన్నం ఒమిట్ చేయడమా, లేకుంటే లాస్ట్ లో కొంచెం వేయడమా, హెడ్డింగ్ మాత్రము జగన్ విమర్శన చేస్తారు. ఇది జరుగుతా ఉంది. యాక్చువల్ గా ఆవిడ విషయమే కాదు, నా విషయం కూడా వచ్చేసి నేను రోజు ఏదో ఇష్యూ మీద పెడుతుంటాను. ఆవిడ పార్టీ ప్రెసిడెంట్, నేను చీఫ్ స్పోక్స్ పర్సన్. కానీ మా విషయంలో జరుగుతుంది. మేము వచ్చేసి మీలాంటి వాళ్ళ దగ్గర చెప్తాము. కానీ ఇక్కడ మీడియా ఏమైందంటే, జగన్ కి అనుకూలం ఉండే మీడియా మా పొడగిట్టదు. మా షర్మిల గాని, నేను గాని మా మకాలు చూసాను కూడా వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి మా వార్తలే వేరోళ్ళు. ఇక ఈ పక్క వాళ్ళు ఏం వేస్తారంటే, జగన్ విమర్శించినట్టంటే కొంచెం వేస్తారు, దాంట్లో వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసింటే కన్నా అవి ఇగ్నోర్ చేస్తారు. అది జరుగుతుంది తప్పనిచ్చేసి షర్మిలమ్మ కానీ మేము కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మా అభిప్రాయం వచ్చేసి ప్రభుత్వానికి అనుకూలము, వ్యతిరేకం జనరల్ గా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు ఖచ్చితంగా మేము చెప్తేనే కదా మేము వచ్చేసి ముందుకు వచ్చేది. కాబట్టి ఆ నేపథ్యంలో గతంలో జగన్ కూడా 5 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి అతని ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఈ 14 సంవత్సరాలు 2014, 19 వరకు చంద్రబాబు, 19 24 వరకు ఆయన, ఇప్పుడు మళ్ళా. కాబట్టి మేము అంటే కేంద్రంలో 11 ఏళ్ళుగా బీజేపీ. మా దృష్టిలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకు ఓటేసినా, జగన్ కు ఓటేసినా, పవన్ కు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టు అని చెప్పేసి మేము ప్రతి మీటింగ్ లో చెప్తున్నాం. కానీ దాని ఫోకస్ ఎక్కువ రాదు. కానీ దాన్ని జగన్ విమర్శించిన దానికి ఫోకస్ ఎక్కువ ఇస్తారు కొన్ని మీడియాలు, టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలు. దానివల్ల ఏమైందంటే మేము వచ్చేసి టీడీపీకి అనుకూలంగా షర్మిల గారు మాట్లాడుతున్నారు, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే ఒక అభిప్రాయం వచ్చింది. కానీ వాస్తవం అది కాదు.